హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారైతే అనుకుంటున్నాను. వెల్కమ్ టు ప్రియా సింపుల్ వరల్డ్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ ఇన్ కిచెన్ అయితే షేర్ చేసుకుంటాను. ముందుగా ఒక గ్లాస్ వాటర్ తాగి నా వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటాను. ఎవ్రీడే స్టవ్ క్లీన్ చేసుకోవడం వల్ల జిడ్డు పట్టదు. అండ్ మనం కుకింగ్ చేసేటప్పుడు స్టవ్ క్లీన్గా ఉంటే వంటలు కూడా అద్భుతంగా వస్తాయి అని నేను నమ్ముతాను. అలానే చేస్తాను కూడా. తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ కూడా క్లీన్ చేస్తాను. ఎంతమంది వంట చేసే ముందు స్టవ్ క్లీన్ చేసుకుంటారో కమెంట్ చేయండి. నేనైతే నైటే మిల్క్ బాయిల్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను. మార్నింగ్కి మీగడ ఫామ్ అవుతుంది. దాన్ని తీసి ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటాను. బాక్స్ నిండిపోయాక దాంతో అయితే నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకుంటాను. పాల మీగడతో నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో అయితే చేశానండి, మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి అయితే చెక్ చేయండి. అండ్ తర్వాత పాలు అయితే బాయిల్ చేసుకుంటాను కాఫీ కలుపుకోవడానికి. ఈరోజు టిఫిన్ అయితే పెసరట్టు వేయాలి అనుకున్నాను, అందుకే నైటే పెసలు అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే వాటిని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకుందాము. సో చక్కగా అయితే వాష్ చేసేసుకొని మిక్సీ అయితే వేసుకుందాము. కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ అయితే పట్టుకుందాము. కొంచెం అల్లం ముక్క, పచ్చిమిర్చి వేసుకున్నా బాగుంటుంది. నేనైతే వేసుకోను, నచ్చిన వాళ్ళు అయితే వేసుకుంటారు. అప్పుడప్పుడు అయితే వేస్తాను, ఈరోజు అయితే వేయాలి అనుకోలేదు. సో చక్కగా మిక్సీ అయితే పట్టుకుందాము. తర్వాత అది ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాము. సో ఈ లోపల చట్నీకి పల్లీలు అవి అయితే మనము వేపుకొని పక్కన పెట్టుకున్నాము. సో చట్నీ అందరూ ఎలా చేసుకుంటారు, మైదా చట్నీ ఎలా చేసుకుంటారో అలానే చేస్తాను, కొత్తగా ఏం లేదండి. సో పల్లీలు, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం వేగాక పక్కన పెట్టుకుంటాను. చల్లారాక మిక్సీ అయితే పుట్నాల పప్పు అవి అయితే మిక్సీ అయితే వేస్తాను. అందరు చేసేలాగా పెద్ద డిఫరెంట్ ఏం లేదు. సో ఎప్పుడైనా డిఫరెంట్గా చేసుకోవాలి అనిపిస్తే డిఫరెంట్గా ట్రై చేస్తాను. సో ఈరోజు అయితే నార్మల్గానే చేస్తున్నాను. సో ఫ్రై అయిపోయి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఈ లోపల అది ఆరే లోపల కాఫీ అయితే తాగుతాను. సో కాఫీ ప్యాకెట్సే యూస్ చేస్తాం మేము. కాఫీ పౌడర్ అయితే గడ్డ కట్టేస్తుంది కదా, సో అందుకే కాఫీ ప్యాకెట్సే యూస్ చేస్తాను మ్యాక్సిమం మేము. సో కాఫీ అయితే కలుపుకుంటాను. షుగర్ అయితే తక్కువ వేసుకుంటాను, అందుకే చూస్తున్నాను ఎక్కువ పడిపోద్దేమని కొంచెం కొంచెం వేసుకుంటున్నాను. సో కాఫీ తాగితే రిలాక్స్ అవుతాను కొంచెం సేపు. కాఫీ తాగొచ్చాక మళ్ళీ నేను చట్నీ అయితే వేస్తాను. సో అలాగా కాఫీ తాగుతూ టీవీలో డివోషనల్ సాంగ్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకొని కాఫీ తాగడం అలవాటు అనమాట. ప్రశాంతంగా కూర్చొని కాఫీ అయితే తాగుతాను ఈ టైంలో. సో చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో మార్నింగ్ డివోషనల్ సాంగ్స్ వినటం వల్ల మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా. వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా పాప అసలు ఊరుకోవట్లేదండి, డిస్టర్బెన్స్గా ఉంది. మా పాప వాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి. ఇప్పుడైతే చట్నీ వేసుకుందాము. చెప్పాను కదా అందరు చేసేలాగే నార్మల్గానే వేగినవి పల్లీలు, పచ్చిమిర్చి మిక్సీలో అయితే వేసేసుకున్నాను. తర్వాత వెల్లుల్లిపాయలు, కొంచెం సాల్ట్, పుట్నాల పప్పు ఉంటుంది కదా, పుట్నాల పప్పు వేసుకుంటాను. అండ్ ఇదేంటంటే ఇందులో మేము షుగర్ యాడ్ చేసుకుంటాం. చాలామంది షుగర్ యాడ్ చేసుకోము, మేము చట్నీలో కంపల్సరీ షుగర్ అయితే యాడ్ చేసుకుంటాము. షుగర్ యాడ్ చేసుకుంటాం, అదొకటి కొత్తగా అనిపించింది మీకు. మనం షుగర్ లేకపోతే తినమన్నమాట చట్నీ. సో చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. షుగర్ యాడ్ చేసుకొని చట్నీ చాలా బాగుంటుంది. కొంతమందికి నచ్చదు, మేమైతే తింటాము. ఇప్పుడైతే దానికి తాలింపు అయితే వేసేసుకుందాము. సో తాలింపు ఏమేమి వేసుకుంటాం తెలుసు కదా, అవన్నీ వేసుకొని కరివేపాకు వేసుకొని చేసేద్దాం. సో ఇంగువ కూడా వేస్తాం మేము, అన్నిట్లో ఇంగువ అయితే వేస్తాను నేను. సో చాలా మంచిది ఇంగువ. సో కరివేపాకు అయితే ఒకసారి వాష్ చేసుకొని పోపులో వేసేద్దాం.
కొంచెం 1 మినిట్ చల్లారాక ఈ చట్నీ అయితే ఆ బాండీలోకి వేసేసుకుందాం. పెసరట్లోకి ఇంకేం చట్నీస్ బాగుంటాయో నాకు కమెంట్ చేయండి. ఈసారి వేరే చట్నీతో అయితే ట్రై చేస్తాను. టమాటా చట్నీ అలా ఇంకేమైనా కొత్త చట్నీస్ ఏమైనా ఉంటే చెప్పండి, డెఫినెట్గా ట్రై చేస్తాను. ఇప్పుడైతే చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా మా ఇంట్లో వాళ్ళు అయితే లేచారు, వాళ్ళకి వాటర్ అయితే ఇచ్చాను. సో మా మమ్మీకి కాఫీ, మా పాపకి పాలైతే కలుపుతున్నాను. సో పాపకైతే నేను ఏమి యాడ్ చేయనండి, తేనె వేసి పాలు కలుపుతాను. ఇప్పుడు తేనె అయిపోయింది, అందుకే షుగర్ వేసాను. ఇంకా బూస్ట్, హార్లిక్స్ అలాంటివి ఏమి యాడ్ చేయను. నేను ఉట్టి పాలే ఇస్తాను, ఉట్టి పాలే తాగిద్ది. అవన్నీ నేనేమో అలవాటు చేయలేదు, ఎందుకంటే ఎందుకు అవన్నీ అని చెప్పి అలవాటు చేయలేదు. సో ఉట్టి పాలు తాగిద్ది, తేనె వేసిస్తాను. సో అంతేనండి. సో ఇచ్చేసాక ఇప్పుడైతే టిఫిన్ అండి, టిఫిన్ అయితే వేద్దాము. సో పెసరట్టు మర్చిపోయి పెసల్లో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. సో జీలకర్ర యాడ్ చేసుకోవడం కంపల్సరీ పెసరట్లో. సో నేను దోశ వేసే ముందు పెనంకి ఈ ఆనియన్ ఉంటుంది కదా, ఆనియన్ కంపల్సరీ రుద్దుతాను, ఎందుకంటే కింద అతుక్కుపోకుండా వచ్చింది. ఫస్ట్ దోశ, సెకండ్ దోశ, 2 దోశలకి అయితే ఇలాగే చేయండి, ఆనియన్తో రుద్దండి, చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడైతే దోశ అయితే వేసేద్దాము. దోశలు వేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి, చాలా బాగా వస్తాయి. సో ఆనియన్స్ వేసుకున్నా బాగుంటుంది, పెసరట్లో ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది, అంటే పైన. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను ఈరోజు అయితే ఆనియన్స్ వేయట్లేదు, ఉట్టి ప్లెయిన్ దోశ అనుకున్నాము. అండ్ ఎగ్ కూడా వేసుకుంటే బాగుంటుంది. సో లేదు, ఎగ్ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఉప్మా అంటారు, ఉప్మా నాకు అసలు ఇష్టం ఉండదు. సో ఉప్మా ఇష్టం ఉండదు కాబట్టి ఉప్మా దోశ కూడా ఇష్టం ఉండదు. సో ఇలా పెసరట్టు అయితే వేసుకొని ఫస్ట్ ఇంట్లో వాళ్ళకైతే టిఫిన్ ఇచ్చేద్దాము, చట్నీ వేసి సర్వ్ చేసేద్దాము, తర్వాత నేను వేసుకొని తినేస్తాను. ఇదేనండి నా మార్నింగ్ రొటీన్ ఇన్ కిచెన్ అనమాట. సో టిఫిన్ వరకు. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ ముందుకైతే వస్తాను. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్ చేయండి, డెఫినెట్గా అయితే చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఆల్.